హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ 360. బాబా WPL మ్యాచెస్ ఏమన్నా జరుగుతున్నాయి భయ్యా. నిన్న మ్యాచ్ కూడా లాస్ట్ బాల్ దాకా వెళ్తే హీరో మ్యాచ్ కూడా లాస్ట్ బాల్ దాకా వెళ్ళి మొత్తం అయితే ఆర్సీబీ విమెన్ అయితే బోని కొట్టేసి వాళ్ళ ఫ్యాన్స్ అయితే దిల్ ఖుష్ చేసేసారనమాట. ఆర్సీబీ వాళ్ళు అయితే లాస్ట్ బాల్ విక్టరీ రూపంలో 2 పరుగులు తేడాతో అయితే ఈ మ్యాచ్ అయితే సొంతం చేసేసుకున్నారనమాట. అయితే హీరో మ్యాచ్ మాత్రం భలే ఉండింది, అసలుకి రోలర్ కోస్టర్ లాగా. ఆ ఫైట్ అయితే భలే ఉండింది బా. సో దాని గురించి అయితే డీటెయిల్ గా మాట్లాడేసుకుందాం మన మ్యాచ్ ఎలర్ట్స్ లో. ఫస్ట్ టాస్ గెలిచి యూపీ వారియర్స్ అయితే బౌలింగ్ తీసుకున్నారు. అక్కడైతే ఆర్సీబీ విమెన్ కూడా మంచి స్టార్ట్ అయితే రాలేదు. అఫ్ కోర్స్ అక్కడ సెకండ్ ఓవర్ లో అక్కడ స్మృతి మందన ఒక బౌండరీ 6 స్కోర్ చేసినప్పటికీ అక్కడ నెక్స్ట్ ఓవర్ లో ఆపోజిట్ సోఫీ డివైన్ అయితే గ్రే సారీస్ బౌలింగ్ అయితే తిరిగింది అనమాట, ఒక పరుగు ఏమో చేసి. ఆ తర్వాత వచ్చేసి కాసేపు శాబినైన్ మేఘన తర్వాత స్మృతి మందన అయితే ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం అయితే చేశారు. తర్వాత ఎప్పుడైతే ఇంకా శాబినైన్ మేఘన 5th ఓవర్ లో ఏమో హ్యాట్రిక్ బౌండరీస్ కొట్టింది కదా, సో అలా స్కోర్ చేయడం తర్వాత వచ్చేసి వెరీ నెక్స్ట్ ఓవర్ లోనే అక్కడ స్మృతి మందన అయితే అవుట్ అయిపోయింది అనమాట. ఎంత ఒక 13 రన్స్ ఏమో స్కోర్ చేశారు కదా ఆమె అయితే. ఇంకా ఆ తర్వాత వచ్చేసి అలేస్ పేరు వచ్చిన తర్వాత కాసేపు అక్కడ ఫ్లూయెంట్ గా కనిపించినప్పటికీ ఆమె కూడా ఎక్కువ సేపు అయితే నిలిచలేదు. 7 balls లో 8 runs చేసి అవుట్ అయిపోయింది. సో ఇట్లా రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో వికెట్స్ పడడంతో అక్కడ రిచా ఘోష్ ఆ తర్వాత వచ్చేసి శాబినైన్ మేఘన అయితే రీబిల్డింగ్ ఫేజ్ అయితే మొదలు పెట్టారు. ఫస్ట్ అయితే వాళ్ళు కాసేపు చూసుకొని ఆడారని చెప్పారు, చాలా స్లోగా అయితే కొనసాగించినప్పటికీ ఎప్పుడైతే 13th ఓవర్ లో 12 runs వచ్చాయో అక్కడ నుంచి గేర్లు మార్చడం మొదలు పెట్టారు అనమాట. ఎస్పెషల్లీ అక్కడ రిచా ఘోష్ కి మొత్తం క్రెడిట్ ఇవ్వాలి, ఎందుకంటే ఎప్పుడైతే ఇంకా అట్లా వాళ్ళు హిట్టింగ్ చేయడం మొదలు పెట్టారు అంత ముందు వరకు అక్కడ రిచా ఘోష్ అక్కడ రన్నే బాల్ కూడా స్కోర్ చేయలేదు. ఆమె ఎక్కడ 70-80 స్ట్రైక్ రేట్ లో ఉన్నామే. ఆమె హాఫ్ సెంచరీ కంప్లీట్ అయ్యేలోపు దగ్గర 160 స్ట్రైక్ రేట్ వచ్చింది అంటే అర్థం చేసుకోండి. ఆమె అయితే మొత్తం బౌండరీలతోనే డీల్ చేసిందని చెప్పాలి. ఇంకో సైడ్ శాబినైన్ మేఘన స్ట్రీట్ యాంకర్ రోల్ ప్లే చేస్తే ఆమె అయితే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్న తర్వాత స్ట్రాటజిక్ టైమ్ అవుట్ అయిపోయిన వెంటనే రాజేశ్వరి గౌక్వాడ్ బౌలింగ్ లో అయితే అవుట్ అయింది అనమాట. 53 runs ఏమో స్కోర్ చేసి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి వికెట్స్ అయితే కొన్ని పడ్డాయి. అక్కడ జార్జా వేరహామ్ డక్అవుట్ గా తిరిగింది. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ రిచా ఘోష్ రాంగ్ టైమ్ లో అవుట్ అయిందని చెప్పాలి, ఎందుకంటే అక్కడ ఒకవేళ రిచా ఘోష్ కనుక అవుట్ కాకపోయింటే కనుక ఈజీగా ఇంకా 170 కూడా వచ్చేదనమాట. అట్లాంటి బ్యాటింగ్ అయితే చేస్తుంది. కాకపోతే ఆమె అయితే 63 runs ఏమో స్కోర్ చేసి అవుట్ అయిపోయింది కదా. తర్వాత చివరిలో వచ్చేసి 20 ఓవర్ లో సోఫీ మాల్లో ఒక బౌండరీ, ఆ తర్వాత వచ్చేసి చివరిలో శ్రేయాంక పాటిలో 6 కొట్టడంతో వాళ్ళైతే ఒక రెస్పెక్టబుల్ టోటల్ అయితే చేశారనమాట. 157 అయితే స్కోర్ చేశారు ఫర్ ద లాస్ ఆఫ్ 6 wickets. ఇంకా యూపీ వారియర్స్ బ్యాటింగ్ విషయానికి వచ్చేసి వాళ్ళు కూడా అంత మంచి స్టార్ట్ అయితే రాలేదు. అక్కడ వాళ్ళ కెప్టెన్ అలీసా అలీ సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్ బౌండరీ స్కోర్ చేసినప్పటికీ నెక్స్ట్ బాల్ అయితే సోఫీ డివైన్ బౌలింగ్ అయితే తిరిగింది కదా. ఆ తర్వాత వచ్చేసి తాలియా మెగ్రాత్ కి వృందా దినేష్ కి అయితే ఒక పార్ట్నర్షిప్ అయితే వచ్చింది అనమాట. తాలియా మెగ్రాత్ అయితే ఒకసారి కొద్దిగా డేంజర్ గా కొద్దిగా ఫ్లూయెంట్ గా కనిపించినప్పటికీ ఇంకోసారి వృందా దినేష్ అయితే షీట్ యాంకర్ రోల్ ప్లే చేస్తూ వచ్చింది. ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. వాళ్ళిద్దరు అయితే మ్యాచ్ అయితే దూరంగా తీసుకెళ్తూ ఉన్నారు అనమాట ఆర్సీబీ నుండి. ఆ టైంలో వచ్చేసి అక్కడ శోభన ఆశ ఒక కేరళ కుట్టి అని చెప్పాలి. ఆమెనైతే ఆ హీరో అయితే ఖచ్చితంగా స్టాండ్ అవుట్ పర్ఫార్మర్ ఆమె, ఎందుకంటే ఒక ఓవర్లో 2 వికెట్లు, ఇంకో లాస్ట్ కీలకమైన ఓవర్లో అయితే 3 వికెట్స్ తీసి మ్యాచ్ అయితే వాళ్ళ చేతిలోకి అయితే తెచ్చిపెట్టింది కదా ఆర్సీబీ చేతిలోకి. ఈ ఓవర్లో వచ్చేసి అక్కడ 18 runs మీద ఉన్న వృందా దినేష్ ని, ఆ తర్వాత వచ్చేసి 22 runs మీద ఉన్న తాలియా మెగ్రాత్ అయితే అవుట్ చేయడంతో ఇంకోసారి అక్కడ ఆర్సీబీ అయితే మ్యాచ్ లోకి వచ్చింది అనమాట. కాకపోతే మరి ఇక్కడ గ్రే సారీస్ అండ్ శ్వేత అయితే యూపీ వారియర్స్ ని మ్యాచ్ గెలిపించినంత పని అయితే చేశారనమాట. ఎందుకంటే ఇప్పుడైతే అక్కడ ఎల్ఎస్ పేరీ రావడం, అక్కడ ఓవర్ లో 16 runs ఇవ్వడం, ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఓవర్ లో సోఫీ డివైన్ ఏమో 14 runs ఇస్తుంది కదా. సో అప్పుడు 10 runs per over ఉండేది, దగ్గర 8 కి అయితే వచ్చేసింది అనమాట రన్ రేటు. అక్కడ 16 overs కంప్లీట్ అయ్యేసరికి వాళ్ళకైతే కావాల్సింది కేవలం 4 ఓవర్ల 32. ఇంకా ఆ టైంలో ఖచ్చితంగా మ్యాజిక్ జరిగితే తప్ప ఆర్సీబీ వాళ్ళు మ్యాచ్ గెలిచారు అన్న టైంలో అక్కడ మ్యాజిక్ చేసేసిందని చెప్పాలి ఎవరు, శోభన ఆశ అయితే. ఎందుకంటే ఆ ఓవర్ లో ఏకంగా 3 వికెట్లు తీసేసింది, అది కూడా ఎవరెవరిని సెట్ అయి ఉన్న శ్వేతని, ఆ తర్వాత వచ్చేసి అక్కడ గ్రే సారీస్ ని అవుట్ చేయడంతో, ఇంకా అది కాకున్నట్టు కిరణ్ అఫ్జైర్ అప్పుడప్పుడే వచ్చిన బ్యాటర్ ని కూడా అవుట్ చేయడంతో ఆమెకైతే 5 wicket అయితే వచ్చిందనమాట. సో ఇక్కడితో ఇంకా ఆర్సీబీ వాళ్ళు మ్యాచ్ గెలిచేస్తారనుకున్న టైంలో అంత ఈజీగా వదిలేస్తే ఎలా అవుతుంది చెప్పండి. యూపీ వారియర్స్ వాళ్ళు అయితే మరి ఇంకోసారి కంబ్యాక్ ఇవ్వడానికి ప్రయత్నించారు. ఎందుకంటే అక్కడ ఎప్పుడైతే ఇంకా 3 ఓవర్లకి దగ్గర 30 ఏమో వాళ్ళు ఉన్నప్పుడు అక్కడ శ్రేయాంక పాటిల్ బౌలింగ్ లో పూనం 2 బౌండరీలు స్కోర్ చేయగా, ఆ తర్వాత దీప్తి ఒక బౌండరీ అయితే స్కోర్ చేయడంతో ఏకంగా ఆ ఓవర్ లో వచ్చేసి 14 runs వచ్చాయి. ఇంకోసారి అక్కడ యూపీ వారియర్స్ గేమ్ లెక్క అయితే వచ్చేసారనమాట. కాకపోతే జార్జా వేరహామ్ కి స్మృతి మందన ఉన్నట్టుండి బాల్ అయితే అందించేసింది. అది కాక ఈరోజు జార్జా వేరహామ్ అయితే అంత మంచి బౌలింగ్ అయితే లేదు. ఫస్ట్ ఓవర్ వేసి ఏకంగా 18 runs ఇచ్చింది. అట్లాంటి టైంలో అక్కడ స్మృతి మందన బాల్ ఇచ్చిందంటే ఖచ్చితంగా క్రెడిట్ గోస్ టు స్మృతి మందన, జార్జా వేరహామ్ కూడా. ఎందుకంటే ఆమె కూడా తర్వాత కేవలం 5 runs ఇచ్చి అక్కడ చాలా డేంజర్ గా కనిపిస్తుంది కదా. ఆమెనైతే ఎవరిని పూనం అయితే అవుట్ చేసింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి 1 over 11 కావాలన్నప్పుడు కూడా అక్కడ లాస్ట్ దాకా వచ్చింది అనమాట. ఎప్పుడైతే దీప్తి శర్మ 5th బాల్ ఏమో బౌండరీ స్కోర్ చేస్తుంది కదా, అప్పుడైతే మేమందరూ మునివేల మీద నిలబెట్టామన్నమాట. ఎందుకంటే నిన్నట్లాగా ఒక బాల్కి 5 runs కావాల్సి వచ్చింది కదా. సో ఇప్పుడు కూడా 6 runs కొట్టేసి ఏమన్నా కంప్లీట్ చేస్తుందేమో అనుకున్న దీప్తి శర్మ. కాకపోతే ఈసారి ఆర్సీబీ వాళ్ళైతే ఆ పప్పులైతే ఉడకనిలేదనమాట. మొత్తం అయితే సోఫీ మాల్ అయితే లాస్ట్ 1 over లో 11 runs అయితే డిఫెండ్ చేసుకుంటూ వాళ్ళకి ఆర్సీబీ వాళ్ళకి 2 runs విక్టరీని అయితే అందించేసి
చేసింది అనమాట. ఇది ఈ మ్యాచ్ యొక్క రివ్యూ అయితే. నాకైతే ఈ రోజు స్టాండౌట్ పర్ఫార్మర్ ఎవరబ్బా అంటే ఖచ్చితంగా శోభన ఆసానే అంటాను. మరి మీరు కింద కామెంట్ లో తెలియజేయండి.